అయోధ్య రామయ్య టెంపుల్కు ఏడాది నిండింది. కోట్లాది మంది హిందువుల కళ నెరవేరిన రోజుది. అయోధ్య రామ మందిరం కోసం కోట్లాది మంది హిందువుల విశ్వాసం, భక్తి పోరాటానికి ప్రతీక. అయోధ్యలో కొత్త రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుంది అన్నారు. ఎన్నో శతాబ్దాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్టు చెప్పారు. నూతన భారత్ను నిర్మించే అంశంలో అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుంది అన్నారు ప్రధాని. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి సరిగ్గా ఏడాది పూర్తవడంతో మందిరాన్ని సుందరంగా అలంకరించారు. రాముడి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు భక్తులు. రామ్లల్లా దర్శనం కోసం వస్తున్న భక్తులు మందిరం దగ్గర ఆటపాటలతో సందడి చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు అధికారులు. రామ్లల్లా వేషధారణలో ఓ బాలుడు అయోధ్యలో సందడి చేశాడు. పిల్లాడితో సరదాగా ఫోటోలు దిగారు అక్కడి భక్తులు. అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య నగరాన్ని తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఆయన.